ట్రేడ్ వార్ విషయంలో భారత్ తాను తగ్గబోనంటూ చెప్పకనే చెప్తోంది. అమెరికా విధించిన అదనపు సుంకాలతో నష్టపోతున్నామని, తాము అమెరికన్ స్టీల్ ఉత్పత్తులపై అదనంగా ట్యాక్స్ వేస్తామంటూ WTOకి తెలిపింది. ప్రపంచ వాణిజ్య సంస్థకి ముందస్తుగానే ఇలా భారత్ చెప్పడం ఇక్కడి పాలసీకి అనుగుణంగా చేయగా, అమెరికా మాత్రం WTO సభ్యదేశాల విధానాలకు వ్యతిరేకంగా టారిఫ్ వార్కి దిగిన సంగతి తెలిసిందే. అయితే భారత్ చేసిన పన్నుల పెంపు ప్రకటనపై అమెరికా అధ్యక్షుడు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. అమెరికా స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై పన్ను పెంచుతాం. ప్రపంచ వాణిజ్య సంస్థకి తేల్చి చెప్పిన భారత్. దేశ ప్రయోజనాల పేరిట అమెరికా ఇతర దేశాలపై భారీగా పన్ను ప్రకటన చేసినప్పుడు ఇతర దేశాలకు కూడా ఆ హక్కు ఉంటుంది. అదే ఇప్పుడు భారత్ కూడా వాడనుంది. అమెరికా ఉక్కు, అల్యూమినియం సహా కొన్ని ఉత్పత్తులపై పన్ను పెంచే హక్కు తమకి ఉందంటూ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కి సమాచారమిచ్చింది. సరిగ్గా రెండు దేశాల మధ్య వాణిజ్య చర్చలకు దగ్గరవుతున్న వేళ ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికా విధించిన టారిఫ్ల కారణంగా $7.6 బిలియన్ విలువైన భారత్ ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడింది. దాదాపు $2 బిలియన్ మేర భారత్ ఎక్కువగా పన్ను కట్టాల్సి వస్తోంది. క్రూడ్ స్టీల్ తయారీలో ప్రపంచంలోనే భారత్ రెండో స్థానంలో ఉంది. ఈ రంగంపై ట్రంప్ సుంకాల ప్రభావం పడనుంది. ఈ నేపథ్యంలోనే భారత్ ప్రపంచ వాణిజ్య సంస్థ వద్ద ఈ అంశాన్ని బలంగా ప్రస్తావించింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి. ఎవరి దేశ ప్రయోజనాల కోసం వారు పాలసీలు తయారు చేసుకోవచ్చనేది కొందరి అభిప్రాయం కాగా, తాజా పరిణామం అమెరికాకి ఆగ్రహం కలిగించవచ్చనే అంచనాలు ఉన్నాయి. అమెరికా టారిఫ్లు భారత్కు పెనుముప్పుగా మారుతున్న వేళ భారత్ తీసుకున్న తాజా చర్య బ్యాలెన్సింగ్ ఆఫ్ ట్రేడ్ గా చూడాలి. అయితే ప్రస్తుతానికి భారత్ WTO దగ్గర తమ హక్కుని ప్రస్తావించిందే తప్ప పన్ను పెంచలేదు. ఈ పరిణామం భవిష్యత్తులో వాణిజ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుందో చూడాలి.